డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం రూరల్ డెవలప్మెంట్ అంటే ఆర్టీటీ అనేది గుర్తొస్తుంది. సో ఇక్కడ మనకుండే రైజింగ్ స్టార్స్ లాస్ట్ టైం కూడా మనం ఏపీఎల్ మనం సెలక్షన్ పెట్టినాము ఏపీఎల్ కోసము రైజింగ్ స్టార్స్ అని. సో రైజింగ్ స్టార్స్ అంటే ఎవరు అంటే రూరల్ డెవలప్ నుంచి మనకు వచ్చేవాళ్ళు, రూరల్ ఏరియా నుంచి వచ్చేవాళ్ళు. సో నేను కూడా ఒక రూరల్ నుంచి వస్తున్నాను. ఎందుకంటే చాలా మందికి క్రికెట్ అంటే ఒక పట్టణంలో ఉంటేనే ఒక సిటీలో ఉంటేనే ఆడాలని తెలుస్తుంది. ఈ కాలంలో ప్రతి ఒక్కరికి తెలుసు క్రికెట్ అనేది ప్యాషన్, ఎక్కడైనా ఆడచ్చు, రూరల్లో కాదు, సిటీలో కాదు, ఎక్కడున్నా కూడా మనం క్రికెట్ ఆడచ్చు. ఎందుకు క్రికెట్ ఆడచ్చు మనకు ప్యాషన్ అనేది, మనం ఆడాలని మనకు ఇష్టమైన గేమ్ కాబట్టి ఎక్కడైనా అయినా కూడా మనము ఏదైనా అనుకున్నది సాధించడానికి మనకు ఒకటి ఆయుధంగా పెట్టుకున్నాము కాబట్టి ఈ క్రికెట్ని మనం నమ్ముకున్నాం కాబట్టి ఎంతవరకైనా వెళ్ళచ్చు. అంటే ఒక ఛాంపియన్ అని ఎవరు పిలుస్తామంటే మనం ఛాంపియన్ అని ఎవరు పిలుస్తున్నప్పుడు ఒక అచీవ్మెంట్ రన్నర్స్ కప్ అండ్ విన్నర్స్ కప్ అని పెట్టాము. విన్నర్స్ కప్ ఛాంపియన్ అట్లాగా మనం ఒక ప్లేయర్ ఛాంపియన్ ఎప్పుడు చెప్తామంటే వాడు అచీవ్మెంట్ పీక్ అచీవ్మెంట్ చేసినప్పుడు చెప్తాం. అలాగా మనకి ఇక్కడ అవకాశం ఇచ్చిన రూరల్ డెవలప్మెంట్ మన ఆర్టీటీ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే చాలామందికి అవకాశాలు దొరకట్లేదు లైవ్లో ఆడడానికి. ఏపీలో కూడా 120 ప్లేయర్స్ మాత్రమే ఆడతారు. ఎందుకంటే మన ఆంధ్రాలో చాలామంది ప్లేయర్స్ ఉన్నారు, అందరికీ అవకాశం దొరకడానికి చాలా కష్టం కాబట్టి సో ఇలాంటి గవర్నమెంట్ ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా జరిగితే ఇంకా చాలా బాగుంటుంది. చాలామంది టాలెంటెడ్ రూరల్ నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలామంది కనిపిస్తారు కాబట్టి ఇలాంటి గవర్నమెంట్ ఇంకా చాలా వరకు అన్ని డిస్ట్రిక్ట్లలో కూడా సీజన్కి 2 times జరిగితే ఇంకా చాలా బాగుంటుంది. సో నేను ఇది మన ఇక్కడ మ్యానేజర్ సార్కి నేను చెప్పగలుగుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మ్యానేజర్ సార్కి ఇక్కడ ఉన్న సపోర్ట్ స్టాఫ్ అండ్ మొత్తం అడ్మినిస్ట్రేషన్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ సో ఈ టోర్నమెంట్లో ఆడిన ఎక్స్పీరియన్స్ కావచ్చు, మీతో సీనియర్ ప్లేయర్స్తో ఆడిన ఎక్స్పీరియన్స్ కావచ్చు, మీ మాటల్లో చెప్పాల్సింది చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కంగ్రాచులేషన్స్ అండ్ ఇండియన్ క్రికెట్ ఫర్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇంకోటి ఏంటంటే ఇంతమంది చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇంతమంది జూనియర్స్ అసలు లైవ్లో చాలా మంది ఛాన్స్ రాదు. ఇంతమంది ప్లేయర్లు ఇక్కడ నుంచి ఆడి ఏపీకి ఆడాలని చాలా గౌరవపడుతుంది. మంచి ఆపర్చునిటీ మనకి అనంతపురం డిస్ట్రిక్ట్ అసోసియేషన్కి. ఇంకా ఏపీలో కాకుండా ఇంకా ఇక్కడ నుంచి ఇండియా ఐపీఎల్ ఆడాలని కోరుకుంటున్నాను నేను అనంతపురం నుంచి. ఎందుకంటే ఈ ఫెసిలిటీస్ ఎక్కడ లేవు నాకు తెలిసి, డిస్ట్రిక్ట్ సౌత్లోనే లేవు. 3 గ్రౌండ్స్. ఇంకోటి ఏంటంటే ఏటీసీకి ఆర్ఏటీకి చాలా ఛాన్స్ చెప్తున్నాను. ఎందుకంటే లైవ్లో ఈ గ్రౌండ్స్లో ఎక్కడ ఆడలేదు, మంచి గ్రౌండ్ దొరుకుతున్నాయి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అనంత రైజింగ్ స్టార్. థ్యాంక్ యూ Anantapur District Association for allowing us to play in this tournament, and my personal thanks to Ma'am Supraja Madam for picking up. నేను చెప్పినట్టు ఇలాంటి ఫెసిలిటీస్ సౌత్ జోన్లోనే కాదు, ఆంధ్రాలోనే ఏ డిస్ట్రిక్ట్కి ఇన్ని ఫెసిలిటీస్ ఉండవు. 3 గ్రౌండ్స్, లైవ్, ఎవ్రీడే ప్రాక్టీస్, అడిగినప్పుడంతా నెక్స్ట్ హాస్టల్, ఎవ్రీథింగ్ నాకు తెలిసి ఆంధ్రాలోనే ఎక్కడ ఉండదు. అనంతపూర్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ప్లేయర్లు కొద్దిగా ఈ ఛాన్స్ని యూజ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో ఆడతాను మనస్ఫూర్తి. మమ్మల్ని అందరినీ చాలా సపోర్ట్ చేశారు ఫస్ట్ మ్యాచ్ నుంచి. మేము ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పుడు చాలా అయినాము అని మేము అందరినీ రాంగ్ అని ప్రూవ్ చేసినాము. ఇంకా T20కి వస్తే అందరూ బ్యాట్స్మెన్ గేమ్ అంటారు, అది మా బౌలర్స్ అది రాంగ్ అని ప్రూవ్ చేశారు. 130కు డిఫెండ్ చేయడం అనేది ఈ డేస్లో చాలా గ్రేట్. అందుకు బౌలర్స్ చేసేసి వెళ్ళాలని చెప్పాను. ఇట్లాంటి గవర్నమెంట్ మరీ జరగాలి. థ్యాంక్ యూ. అనంతపురం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ మరి మాన్సూర్ సదర్ గారి ప్రోత్సాహంతో ఈ అనంతపురం ప్రీమియర్ లీగ్ జరుగుతున్నాం. ఇది 2వ సెషన్. చాలా అద్భుతంగా చాలామంది టాలెంటెడ్ ప్లేయర్ని ఈ యొక్క పోటీల ద్వారా బయటకు తీసుకొని రావడం, వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసుకోవడానికి ఈ అనంతపురం క్రికెట్ అసోసియేషన్ ఎప్పుడు ముందుంటుందని, అదేవిధంగా ఈ అనంతపురం ప్రీమియర్ లీగ్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క క్రీడాకారులకు కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ జట్టు విజేతలైనటువంటి అనంతపురం రైజింగ్ స్టార్స్కి శుభాభినందనలు. లాస్ట్ టైం వీళ్ళు రన్నర్స్ అన్నప్పుడు కూడా అనుకున్నాం ఈ టీం చాలా బాగుంది, గెలుస్తుందని అనుకున్నాం. కానీ లాస్ట్ టైం గెలవలేకపోయినా ఈ టైం గెలిచినందుకు అభినందనలు. అదేవిధంగా ఇండియన్ సిక్సర్స్
టీం కూడా చాలా అద్భుతంగా ఆడింది. అయినా రన్నర్స్ అప్ మిగిలిన కూడా చాలా శుభాభినందనలు. వీళ్ళు లాస్ట్ ఇయర్ కప్ గెలిచారు. దాంట్లో మంచి ప్లేయర్ ఉన్నప్పటికీ నాకు నా ఆలోచన ప్రకారం ఏమంటే గెలిచినటువంటి టీం క్యాప్టెన్ వాళ్ళ ప్లేయర్స్ని రైట్ ప్లేసెస్లో ఫీల్డింగ్ పెట్టాడు కాబట్టి బాల్ ఎక్కడికైతే వెళ్ళిందో కరెక్ట్గా ఆ ఫీల్డర్ చేతిలోకి వెళ్ళేటట్టుగా ఫీల్డింగ్ ప్లేస్మెంట్ పెట్టారు కాబట్టి ఆ ఫీల్డింగ్ గెలిచిందని కూడా నేను అనుకుంటాను. అదేవిధంగా ఇంత మంచి టోర్నమెంట్ని అనంతపూర్లో నిర్వహిస్తున్నందుకు ముఖ్యంగా అనంతపూర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళని, వీరితో పాటు చాలా మంది పెద్దలు ఈ వేదిక మీద ఉన్నారు. వీరి యొక్క ప్రోత్సాహంతోనే ఈ క్రీడ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతున్నందుకు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. In my childhood, I played kabaddi and volleyball districts. Education was and children my neighbor and education my type of picture. But somehow I fulfilled my parents' dreams. They want me to become a doctor. I became a doctor and I successfully completed 10 years of my profession, medical services during COVID also. But after 10 years, I got an opportunity to ICA, to step into RD Stadium last year. And వచ్చిన వెంటనే within 1 week లో ACL ఉంటుంది, మీరు పార్ట్ అవుతారా, ప్రాక్టీస్ తీసుకుంటారా అన్నారు. So I felt that something is knocking my door. So somehow I just stepped into the option and I'm glad. I don't know anything, but everyone guided me very positively. Being a secretary, a mother, being a Yoshi and all the coaches, everyone received me very warmly. Maybe I am the first female to step into this association, this tournament consistently. Last year, year, and team continue to run. The only reason behind this is not sports with a passion to ochanu, but consistently to undaniki reason matram our team. Our team last year performances and Captain Dattari, big thanks to my captain. He's very wonderful captain and the team formed consistently. Even last year we won all the matches except final match consistently win avutune unnaru Vittalangaru and T20 lo 4 win ayyaru and even ACL 2 lo kuda ippudu consistently we beat Indian Sixers 3 times hat-trick. Ee tournament chustunna kuda vallu chaala achieve chesaru, hat-trick matches win ayyaru except the first match. Anni matches hat-trick victory, bowling బాగుంది అండ్ బ్యాటింగ్ కూడా కొత్త వాళ్ళందరికీ కూడా మేము ఆపర్చునిటీ ఇచ్చాము. టీంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంగేజ్ ఫేస్ చేయాలి, టోర్నమెంట్ పార్ట్ అవ్వాలి అని మా కెప్టెన్ ఒక మంచి థాట్ తోటి తను ఇన్నింగ్స్ కూడా ఆడకపోయినా పర్లేదు అని చెప్పి ఏ ఆపర్చునిటీ టు మెనీ యంగ్స్టర్స్ యాజ్ సార్ సెడ్ హియర్ ఇక్కడ నుంచి రాగా ఉన్న క్రికెటర్స్ కి నెక్స్ట్ లెవెల్ ఆపర్చునిటీ కావాలి అని చెప్పి. సో నా మోటివ్ కూడా అదే. ఇక్కడ జస్ట్ కొంచెం పుష్ చేస్తే రాగా ఉన్న చాలా క్రికెటర్స్ ఉన్నారు అండ్ ఓన్లీ ఫాదర్ సపోర్ట్ చేసే క్రికెట్ కాకుండా రిమైనింగ్ పిల్లలకి కూడా సపోర్ట్ ఉండాలి. నాలో ఫ్రాంచైజ్ తీసుకున్న చాలా మంది ఉన్నారు. సో నాకే నా పిల్లలు కాదు, ఆడుతున్న వాళ్ళే నా పిల్లలుగా నేను అనుకోని నేను సపోర్ట్ చేస్తున్నాను. అందుకే వాళ్ళ పేరెంట్స్ కూడా నాకు చాలా ఫ్రెండ్లీ రిలేషన్షిప్. ప్రతి ఒక్కరి పేరెంట్స్ తో కూడా ఆడమంటే సో అది నిలబెట్టుకోవాలనుకున్నాను. స్పెషల్ థ్యాంక్స్ టు ద అసోసియేషన్, ఆర్టీటీ, మంచి గారు అండ్ వీళ్ళందరినీ కొంచెం ఎంకరేజ్ చేసి బికాస్ ఎప్పుడు మనదేమి లేదు, మన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం, అమౌంట్ పెట్టాము, మనకు ఇబ్బంది కాబట్టి పెట్టాము. బట్ వాళ్ళంత కసిగా ఆడుతున్నారు, వాళ్ళ ఆపర్చునిటీని బెస్ట్ యూటిలైజ్ చేసుకుంటున్నారు. అలా బాగా వాడే వాళ్ళని నెక్స్ట్ లెవెల్స్లో ఆపర్చునిటీ ఇవ్వాలి అని ఇక్కడ ఉన్న ఆఫీషియల్స్ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో పేరెంట్స్ సపోర్ట్ లేకుండా కూడా పిల్లలు ఆడుతున్నారు. సో ఇలాంటి వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఇవ్వండి. సో
సో నేనైతే ప్రతి ఇయర్ కన్సిస్టెంట్ గా వీళ్ళకి నా ప్లాట్ఫామ్ లో ఆపర్చునిటీ ఇస్తున్నాను వితౌట్ ఎనీ ఆబ్లిగేషన్, వితౌట్ ఎనీ రికమెండేషన్, వితౌట్ ఎనీ ప్యూర్ టాలెంట్ తోటి ప్యాషనేట్ గా ఉన్న క్రికెటర్ కి నా దాంట్లో నో రికమెండేషన్స్, నో ఆబ్లిగేషన్స్ తో నేను ఛాన్స్ ఇస్తున్నాను. అండ్ వాళ్ళు దానికి కోసమని నా కోసమని ఆడుతున్నారు. సో ఈ కంప్లీట్ విజయం అంతా కూడా వాళ్ళదే. ఇంక్లూడ్ అయినా కూడా చాలా మంది ఆడారు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ బాయ్స్ అండ్ లెట్స్ రాక్. ఐ హోప్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు చాలా హైట్స్ అచీవ్ అవ్వాలి, మీ పేరెంట్స్ ని మీరు ప్రౌడ్ చేయాలి, మీరు లో అవ్వకండి. ఐ విల్ సపోర్ట్ యూ త్రూ అవుట్ యువర్ లైఫ్ అని నేను ఎన్ని ఛాన్స్ నేను మీకు చెప్తున్నాను. సో ఐఎమ్ హియర్ టు ఎంకరేజ్ ద టాలెంట్ అండ్ పూర్ అండ్ నో బ్యాక్గ్రౌండ్ లేని పీపుల్ నేను ఎంకరేజ్ చేయడానికి నేను ఇది అనంత రైజింగ్ స్టార్స్ అని చెప్పి పెట్టాను. సో యు ఆర్ ద ట్రూ రైజింగ్ స్టార్స్ ఆఫ్ అనంతపూర్.